పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ లో రాముడిని అండ్ సీతని గుర్తు చేసుకుంటూ ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో చేస్తున్నారు భావన గారు అండ్ రామ్ ప్రసాద్ గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. శ్రీశైలంలో మల్లన్న, సింహాద్రిలో అప్పన్న, తిరుపతిలో ఎంకన్న, భద్రగిరిలో రామన్న, ఆ దేవుళ్ళందరి కలబోత అయ్యా స్వామి నువ్వేనంట. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేదమంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి, సిరులున్న చేయి శ్రీవారి చేయి, హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి, ఒంపులెన్నో పోయి రంపమేయంగా, సినుకు సినుకుగా రాలే చిత్రవర్ణాలు, సొంపులన్నీ గుండె గంపకెత్తంగా, సిగ్గులలోనే పుట్టేనమ్మ శిలక కపాలు. తళుకులై రాలేను తరుణి ఆదాలు, తళుకులై రాలేను తరుణి ఆదాలు, ఒక్కలై మెరిసేను ఒలుకు ముత్యాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. తాలే లల్లా లల్లాలు, తాలే లల్లా లల్లాలు, తాలే లల్లా లల్లాలు. మొవ్వాకు చీర పెడతా ముగిలి రేకులు పెడతా నన్నే పెళ్ళాడతావ కన్నె సిల్లక, అర మొవ్వాకు చీర పెడతా ముగిలి రేకులు పెడతా నన్నే పెళ్ళాడతావ కన్నె సిల్లక. అవ్వో ఆశ శృంగార పెళ్లి కొడక, ఇది బంగారు వన్నె సిలక, శృంగార పెళ్లి కొడక బంగారు వన్నె సిలక, మొవ్వాకులిస్తే రాదు మోజు పడక. తాలే లలాలలో, తాలే లలాలలో, తాలే లలాలలో.
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు. శ్రీరామ్ నవమి స్పెషల్ ఎపిసోడ్ లో సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలా, పాటల సెలెక్షన్ చెప్పాలా, ఎక్స్ప్రెషన్స్ చెప్పాలా? ఈ పాట చూసినంత వరకు ఏదో తెలియలేని ఆనందం, ఒక తెలియలేని స్మైల్ ఫేస్ లో కంటిన్యూస్ గా ఇక్కడ ఉన్న అందరి ఫేసెస్ మీద ఉంది. ఐ డోంట్ నో, ఒక తెలియని హ్యాపీనెస్. మేడం ఏమంటారు? కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా చేశారు, ఇంకా నచ్చితే మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ పర్ఫార్మెన్స్ మళ్ళీ చూడడం ఇవన్నీ జరుగుతాయి. కానీ అతి తక్కువ పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడే ఒకవేళ ఈ పర్ఫార్మెన్స్ మనం చేస్తే ఇంత బాగా చేయగలమన్న డౌట్ వస్తుంది. రామ్ ప్రసాద్ గారు కానివ్వండి, భావన గారు కానివ్వండి, అండర్ రేటెడ్ యాక్టర్స్ అంటాను. వాళ్ళకున్న టాలెంట్కి, కెపాసిటీకి, క్యాపబిలిటీకి వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ ఇది కానే కాదు. అంటే దీన్ని తక్కువ చేసి నేను మాట్లాడటం లేదు, చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు రీచ్ అవ్వాలన్న కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులు వీళ్ళు. థ్యాంక్ యూ మేడం. నథింగ్ ఇస్ టూ లేట్ దాన్ ఎవర్. మీరిద్దరూ కూడా మీరెన్నుకున్న వృత్తిలో చాలా చాలా పెద్ద లెవెల్ కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? రాము మాస్టర్. ఇప్పుడు మన స్టేజ్ మీద మళ్ళీ ఒక RRR జరిగింది చూసారా? ఆ రాముడి పాటకి, రామ్ ప్రసాద్ గారి డాన్స్ కి, రాము మాస్టర్ కొరియోగ్రఫీ. వండర్ఫుల్ రాము మాస్టర్, మీ కంబ్యాక్ మామూలుగా లేదు. పెద్దలు కె విశ్వనాథ్ గారు చూసుంటే తప్పకుండా మీకు ఒక పాట కొరియోగ్రాఫ్ చేసే అవకాశం ఇచ్చుండేవారు. బ్యూటిఫుల్ రాము మాస్టర్, లాంగ్ వే టు గో. God bless. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఈ పాటని ఇంకా ఎన్హాన్స్ చేసిన గ్రూప్ ఎక్కడా? థ్యాంక్ యూ సో మచ్ గైస్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. తిరుపతి, విజయవాడ సోషల్ మీడియా ఫేమస్. మేమేం సైన్స్ మీడియానా? మేము టీవీ, మేము గొప్ప సోషల్ మీడియా. ఇప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా యూట్యూబ్. అదే లైకులు కొడతారేమో, అదే మాయం చేస్తే కుక్కని కొట్టినట్టు కొడతారు. ఆపండి. ప్రాబ్లం ఏంటి? టీవీ గొప్ప నేను అంటున్నాను, యూట్యూబ్ గొప్ప ఆయన అంటున్నాడు. మీ తరపులను పిలు ఏమ్మా, మీ తరపులను పిలు. ఆ పోటీ చూశాక మేము డిసైడ్ చేస్తాం. నాకు ఇతనంటే చాలా ఇష్టం రా నోకరాజు. ఎందుకు? ఇతనే బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా మాలాంటి వాళ్ళు బతికేది. ఏమండి అనగానే మునుకుతున్నాడేంటన్నా? మామూలుగా మనం అనే ఒక శబ్దం అన్నప్పుడు బాడీలో కొన్ని పార్ట్స్ స్పందిస్తాయి, కానీ ఏమండి అనే పదం వినపడిందా మొత్తం అన్ని పార్ట్లు స్పందిస్తాయి. నువ్వు చెప్పరా, సోషల్ మీడియా గొప్పదా, టీవీ గొప్పదా? ఈ రెండు కాదు, ఫైమా గొప్పది. ఎంత ఇష్టంరా ఫైమా నీకు? ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. ఎస్పీ శైలజ గారు వాయిస్ విన్నట్టే అనిపించింది. దుమ్ము దులిపేశారు నిజంగానే. జోడీ వెయిట్ ఎంత ఉందో ఆ వెయిట్ కి సమానంగా ఇక్కడి నుంచి ఆ సరుకులు తీసుకొని వెళ్ళి ఈ తులాభారంలో పెట్టాలి. అవుట్, అన్బ్యాలెన్స్. yes perfect.
అన్బ్యాలెన్స్. తిరుపతి అసలు చెప్పట్లా, అలా ఎత్తి దించేసాడు. ఏంటయ్యా అలా ఎత్తి దించేస్తా, నువ్వు అసలు మనిషివేనా అని తిడుతున్నా నేను. వేసేసాడు. పర్ఫార్మెన్స్ అయితే అద్దరగొట్టేశారు. మీ అందరికీ రితేష్ అంటే చాలా జోవియల్ గా కామెడీ చేస్తూ ఉంటారని ఉంటుంది. నిజంగా అయితే ఆయన చాలా కోపం. బట్ ఇప్పుడు ఆయన నాకు సారీ చెప్పాలి. వన్ ఆఫ్ మై బ్యాడ్ సిచ్యువేషన్స్ లో, హెల్త్ చాలా పీక్ స్టేజ్ లో ఉండి నేను డెత్ బెడ్ మీద ఉన్న సిచ్యువేషన్స్ లో బ్లేడ్ తలగడ కింద పెట్టుకొని సూసైడ్ చేసుకుందాం అనుకుని ఫిక్స్ అయిపోయినాను.